సిటీ న్యూస్కు స్వాగతం. సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన మత్స్యకారుడు చింత ఏడుకొండల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన మత్స్యకారుడు చింత ఏడుకొండలు ఆచూకీ కొరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. మచిలీపట్నం మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు చింత ఏడుకొండలు ఈ నెల 1వ తేదీ రాత్రి సుమారు 12 గంటల సమయంలో తాళ్లపాలెం వద్ద లైట్ హౌస్ వైపు సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన నేపథ్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లా మత్స్యశాఖ బోట్ల ద్వారా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారని, గిలకలదిండి మెరైన్ పోలీసులు అధికారులు కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. గల్లంతైన మత్స్యకారుడు చింత ఏడుకొండలు జాడ కొరకు ఇండియన్ కోస్ట్ గార్డు సహాయం అందించవలసినదిగా విశాఖపట్నం నుండి 2 ఫాస్ట్ పెట్రోలింగ్ వెజల్స్లను సెర్చ్ చేయుట కొరకు ఆదేశించడం జరిగిందని, కానీ గల్లంతైన మత్స్యకారుడి ఆచూకీ లభించలేదని అన్నారు. గిలకలదిండి మెరైన్ పోలీసు అధికారులు కూడా కోనసీమ, తూర్పుగోదావరి మరియు గుంటూరు జిల్లాల్లోని మెరైన్ పోలీసు అధికారులకు కూడా చింత ఏడుకొండలు ఆచూకీ కొరకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రభుత్వం తరపున మరియు అధికార యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామని, మరియు గల్లంతైన చింత ఏడుకొండలు ఆచూకీ తెలిసే వరకు సదరు చర్యలు కొనసాగించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. భీష్మ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బొచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర భక్త సంఘం ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు జరిపారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెంకటేశాయ స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఈ మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి పురస్కరించుకుని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వర వ్రతం అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం వారు జరిపిస్తున్నారు. ఇందులో ఒక పరమార్థం ఉంది. సాధారణంగా సత్యనావ్రతాలు చేస్తుంటారు, కానీ వెంకటేశ్వర వ్రతం అనేటువంటిది అనూచానంగా భృగు ప్రోక్తంగా ఉన్నది. ఇది పరంపరగా సాగుతోంది. కాబట్టి ఈ వ్రతాన్ని అందరి చేత ఆచరింప చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అంతా కూడా మేము ఎవరు ఎక్కడ కోరితే వారి ఇళ్లల్లో కానీ, వారి వారి దేవాలయాల్లో కానీ, వారి వారి విద్యా సంస్థల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ వారి యొక్క సందర్భానుసారంగా కోరిన రోజు కోరినట్టుగా మేము ఈ వ్రతాన్ని జరిపించడానికి సిద్ధపడ్డాం. ఇది ప్రారంభం. ఈ వ్రతము మొదటి వ్రతము. ఇలా ఎవరికైనా సరే ఈ వ్రతం చేయించుకోవాలండి, మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి మా ఇంట్లో జరిపించండి అన్నా జరిపిస్తాం. అట్లాగే మా ఊళ్ళో జరిపించండి సామూహికంగా అట్లాగే జరిపిస్తాం. మా విద్యాలయంలో మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూర్చోబెట్టి కూడా మేము వ్రతం జరిపిస్తామండి అన్నా జరిపిస్తాం. ఇప్పుడు దాదాపుగా నాకు 10 మంది ఆహ్వానం పలికారు, స్వామివారి యొక్క వ్రతం జరిపించండి అని. హైదరాబాదులో మార్చి 7వ తారీఖు నాడు ఈ వ్రతం వైభవంగా జరుగుతుంది. అలాగే మార్చి 31వ తారీఖు నాడు ఇక్కడ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో అక్కడ వ్రతం జరుగుతుంది. అట్లాగే ఏప్రిల్ 14వ తారీఖు 2వ శనివారము ఆ రోజు జవహర్ పబ్లిక్ స్కూల్లో ఈ వ్రతం జరుగుతుంది. ఇట్లా అనేకమైన ఉన్నాయి, కొన్ని మర్చిపోయాను, ఏమనుకోకండి. వారి 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 కోరిన చోట కోరినట్టుగా జరిపిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేము ఒక్క రూపాయి కూడా ఆశించాం.
ఈరోజు శనివారంతో కూడినటువంటి భీష్మ ఏకాదశి విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి రెండో శనివారం నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, ఈ వ్రతాన్ని ఆచరించిన వారు, వ్రత కథని చెప్పినటువంటి వారు, పూజలు నిర్వహించిన వారు, ఈ యొక్క వ్రత కథని విన్నవారు అందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఏడుకొండలవాడ ఏ శుభ సమయమైనా అన్నింటినీ మించి నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఈ కష్టాలు గట్టెక్కించడం ఎలా అన్నప్పుడు, ఎందుకంటే సాధారణంగా శుభాలు జరిగినప్పుడు భగవంతుడు గుర్తుండటం చాలా అరుదు. అది కేవలము పూర్వజన్మ సుకృతం అయితేనే మాత్రమే భగవంతుడు మనకు ఆ సమయంలో గుర్తొస్తాడు. లేకపోతే మన శక్తి సామర్థ్యాల మీద, మన జాతకం మీద అపారమైనటువంటి విశ్వాసంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ కష్టాలు ఉన్నప్పుడైనా, వివాహం కావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఏ బాధ అయినా కూడా నాకు ఆధ్యాత్మిక భావనలు కలగటం లేదు అన్నప్పుడైనా సరే ఈ వ్రతాన్ని మీ యొక్క ప్రాంగణంలో జరుపుకోవచ్చు. ఆ జరుపుకునేప్పుడు ఆ ఇద్దరు జంట మాత్రమే కాకుండా ఆ వీధిలో ఉన్నవారిని, ఆ పేటలో ఉన్నవారిని అందరినీ కూడా పిలవండి. చక్కగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ఇది నిరంతరంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తాళ్లపాలెం వీరమ్మ తల్లి ఊరేగింపు నగరంలో వివిధ ప్రాంతాలలో ఘనంగా జరిపారు. తాళ్లపాలెం వీరమ్మ తల్లి ఊరేగింపు నగరంలోని వివిధ ప్రాంతాలలో వైభవంగా నిర్వహించారు. నగరంలోని నిజాంపేట, రుస్తుంబాద మరియు సుకర్లాబాద్ ప్రాంతాలలో వీరమ్మ తల్లి ఊరేగింపు కొనసాగిన నేపథ్యంలో భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. గత 100 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని, 2 ఏళ్లకు ఒకసారి వీరమ్మ తల్లి ఊరేగింపు నగరంలో జరుగుతుందని టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఆళ్ల మాధవరావులు ఈ సందర్భంగా తెలిపారు. మేళతాళాలు, డీజేలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో అత్యంత వైభవంగా తాళపాలి వీరమ్మ తల్లి ఈరోజు మచిలీపట్నంలో ఈడేపల్లి, నిజాంపేట, రుస్తుంబాద ప్రాంతంలో పెద్ద ఎత్తున అమ్మవారు పూజలు అందుకుంటా ఉన్నారు. ఊరేగింపుగా భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి గత 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతానికి అమ్మవారు రావడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఏదైతే కనుక మొక్కుకుంటారో ఆ మొక్కులన్నీ కూడా తీరతాయనే నమ్మకంతో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అమ్మవారి ఆశీస్సులుంటే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసే కార్యక్రమాన్ని యువత, అట్లాగే మహిళలు పెద్ద ఎత్తున కూడా పశు కుంకాన్ని అర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఈ ఆనవాయితీగా దాదాపుగా 100 సంవత్సరాల పైబడి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. ఈ ఆచారాన్ని ఇలాగే కొనసాగిస్తూ యువతంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జవారపేట నుంచి తాళపాలెం నుంచి మచిలీపట్నం జవారపేట రంగు వేసుకున్నట్టు అమ్మవారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. మరి జవారపేట నుంచి రాజుపేట, రాజుపేట నుంచి ఈడేపల్లి, ఈడేపల్లి నుంచి సుకర్లాబాద్ నుంచి చిలకలపూడి, అలా తౌసిపూడి మీదుగా మళ్ళీ తాళపాలెం చేరుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు కూడా అతి వైభవంగా మచిలీపట్నంలో సంబరం జరుపుకుంటూ తాళపాలెంలో పెద్ద ఎత్తున రేపు జరగబోయే పౌర్ణానికి అతి భారీగా సంబరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. ఈ సంబరంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
మరి అమ్మవారు కోరుకున్న వారికి కొంగు బంగారమే వెలిసే తల్లిగా వీరమ్మ తల్లిని కొలుసుకుంటూ మచిలీపట్నానికే ఒక దివ్య ఆశీస్సులు ఇస్తూ మరి తాళపాలెం వరకు కూడా వెళ్తూ ప్రజలందరినీ కూడా ఆశిస్తుంది. మచిలీపట్నం హైనీ హైస్కూల్లో బాల్య వివాహాలు కలకలం రేపుతున్నాయి. మచిలీపట్నం హైనీ స్కూల్లో బాల్య వివాహాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా 10వ తరగతి చదివే విద్యార్థులు క్లాసు రూంలోనే వివాహం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. వారం గడవక ముందే మరో 2 స్కూల్ విద్యార్థులు నిశ్చితార్థం చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై హైస్కూల్ ప్రిన్సిపాల్ రాహుల్, కరస్పాండెంట్ గ్లోరియా అనుచితంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులను హాస్టల్ నుండి ఇంటికి పంపడం అనుమానాలు రేపుతోంది. విద్యాశాఖ ఈ విషయంలో జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు సాక్ష్యం చూపుతున్నారు, క్లాస్ లోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి క్లాస్ పిల్లలే చెప్తున్నారు. దాని మీద అది రాంగ్. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల, అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు, ఎవరూ లేరు, పిల్లలు కాదు కదా అసలు ఎవరు లేరు అది జరిగినప్పుడు. మేబీ వాళ్ళిద్దరు ఉన్నారేమో, వాళ్ళిద్దరు అది వాస్తవాన్ని నేను మొదటి నుంచి అంటున్నాను కదా. అది హోమ్ తీసుకోవాలి, దాని మీద యాక్షన్ అనేది అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు హోమ్ నుంచి వస్తారు, మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం ఇలా జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, హోమ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మనకి ఉన్నారు, పిలిపించారు. అంటే నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి పిల్లల్ని పిలుస్తాము, వాళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్తాం ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు హోమ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అదేంటి హోమ్కి సంబంధంగా అటాచ్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సిడబ్ల్యూసికి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారన్నమాట. వాళ్ళు మచిలీపట్నం పాపదే మరి ఐడియా లేదు, మరి హోమ్కి తెలుసు అది ఏ ఊరు అన్నది మనకు పెద్ద ఐడియా లేదు. ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, వెళ్ళాలి, తాటి కట్టాలి, పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చినాయి? ఇది దేవాలయం లాంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో మరి ఎటువంటి విషయాలను చూస్తే మరి ఎటువంటి ఇలా పెళ్లి చేసుకోవాలి, ఇలా ఉండాలి అనే వాళ్ళకి ఆలోచనలు ఎలా వచ్చినాయి? ఇది స్కూల్లో ఇక్కడ మీరే తల్లిదండ్రులలాగా ఇక్కడ మీరు వచ్చి బతుకుతున్న పిల్లలు వాళ్ళు ఈరోజు పెళ్లి చేసుకోవాలి, ఇంకో విధంగా ఆలోచిస్తారంటే మీరు ఏ విధమైన పాఠాలు నేర్పుతారు? ఇక్కడ అడిగితే మీరు ఫోన్లు లాగేసుకుంటారా, మీదకి వచ్చేస్తారా? ఇక్కడ అనాథులు కోసమని హైనీ అమ్మ ఇక్కడ పెడితే అనాథులు పిల్లలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలి, లెగిసిపోవాలి అనే ఆలోచనతో ఎందుకుంటున్నారు? ఇక్కడ ఏమేమి ఉండదు, వాళ్ళు తెలియక చేశారు, చిన్నపిల్లలు అన్నారు. మైనర్ బాలికలు ఇది వచ్చినప్పుడు వెంటనే మీరు ఐసీడీ సేవలకు చెప్పాలి, పోలీసులకు చెప్పాలి. మీరు ఏంటి మెషిన్ లేకుండా మీ తల్లిదండ్రులకి ఇచ్చి ఎలా పంపించేస్తారు? తల్లిదండ్రులకి ఇచ్చి ఎలా పంపించేస్తారు? పోలీసులు పిలవాలి, అన్ని చేసి మీరు చెయ్యాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని చేసుకుంటారు. ఒకళ్ళేమో 10వ తరగతి పిల్లల్ని పాడు చేస్తారు, ఒకసారి కేసులు పెడతారు, ఒకళ్ళు జైలుకి వెళ్తారు. ఇది హైనీ స్కూల్ అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు? అసలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తే హైనీ స్కూల్, హైనీ అమ్మ పెట్టిన దీనికోసం హైనీ అమ్మ ఒక ఆశయం ఏమైపోతుంది ఇక్కడ? మరి ఇక్కడ ఏమీ లేదు, 1కి 4 చెప్తారంటున్నారు కదా మీడియా వాళ్ళు. ఈ హైనీ స్కూల్లో ఈ హైనీ హాస్టల్లో అవకతవకలు ఉన్నాయి అన్నారు. కాదు, ఈ హైనీ హాస్టల్లో అవకతవకలు ఉన్నాయి అన్నారు. ఈ హైనీ హాస్టల్లో 10వ తరగతి పిల్లల్ని ఎవరో ఒక మాస్టర్ తీసుకెళ్లి బీచ్ దగ్గర ఏదో చేశారన్నారు. చాలా నిజాలు ఉన్నాయి ఇక్కడ. 1 అంటే 4 ఏదో చెప్పుకుంటారు మీడియాలో. ఎలా మాట్లాడతారు మీరు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.